Welcome to all my viewers. I am Dr. DP from Career Coach యూట్యూబ్ ఛానల్. మీకు ఈ వీడియోలో డిగ్రీ కంప్లీట్ చేస్తున్నటువంటి విద్యార్థులకు అదేవిధంగా డిగ్రీ కంప్లీట్ చేసినటువంటి స్టూడెంట్స్ అందరికీ కూడా మీరు ఉన్నత విద్యలో ఇప్పటికీ ఎంట్రన్స్ ఎగ్జామ్స్కి అప్లై చేస్తుంటారు. మీకు ఆ ఎగ్జామ్స్కి సంబంధించిన సజెషన్స్, ఎగ్జామ్ డేట్స్, ఎగ్జామ్ ప్యాటర్న్స్ అన్నీ మీకు తెలియజేస్తాను. మీకు ఇలాంటి వీడియోలు రావాలంటే సబ్స్క్రైబ్ ద కెరీర్ కోచ్ డాక్టర్ డిపి యూట్యూబ్ ఛానల్ అండ్ గెట్ వెరీ వాల్యుబుల్ ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్ వీడియో లెక్చర్స్ టు యూ. ఇన్ అవర్ తెలంగాణ ప్రవేశ పరీక్షలు మే నెలలో మనకు దాదాపుగా ఒక 4 ఎగ్జామ్స్ ఎంట్రన్స్ ఎగ్జామ్ షెడ్యూల్ అయి ఉన్నాయి. చూసినట్లయితే టీజీ ఎడ్సెట్ ఎగ్జామ్ అప్లై చేసిన వాళ్ళు బీఈడి కోర్స్ చేయవచ్చు. మీరు ఒక టీచర్గా మీ యొక్క కెరీర్ని మలుచుకోవచ్చు. ఆ యొక్క ఎడ్సెట్ ఎగ్జామ్ అనేటువంటిది మనకు ఈ నెల 12వ తారీఖు షెడ్యూల్ అయి ఉన్నది. అంటే ఆల్మోస్ట్ ఒక 2 డేస్ మాత్రమే ఉన్నది. కనుక ఎవరైతే అప్లై చేస్తున్నారో మీరు ముందుగానే హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోండి, ఎగ్జామ్ ప్రిపేర్ కండి. ఎడ్సెట్ ఎగ్జామ్ ప్యాటర్న్ చూసినట్లయితే మనకు 150 క్వశ్చన్స్ ఉంటాయి. ఈచ్ క్వశ్చన్కి 1 మార్కు, 150 మార్క్స్ ఉంటాయి. దీనికోసం మనకు గవర్నమెంట్ బీఈడి కాలేజెస్ ఉన్నాయి, ప్రైవేట్ బీఈడి కాలేజెస్ ఉన్నాయి. మీరు ఒక టీచర్గా మీ యొక్క కెరీర్ని మలుచుకోవాలంటే బెస్ట్ ర్యాంక్ వచ్చినట్లయితే, మంచి మార్కులు వచ్చినట్లయితే ఆటోమేటిక్గా మీకు బెస్ట్ ర్యాంక్ వస్తుంది. బెస్ట్ ర్యాంక్ వచ్చినట్లయితే మీరు మంచి యూనివర్సిటీలో మీరు అడుగు పెట్టవచ్చు. ఎగ్జాంపుల్ ఉస్మానియా యూనివర్సిటీ బీఈడి కాలేజీలో అడుగు పెట్టవచ్చు. అదేవిధంగా మాసప్ ట్యాంకులో ఉన్నటువంటి కాలేజీ, అదేవిధంగా కాకతీయ యూనివర్సిటీలో, నల్గొండలో గవర్నమెంట్ బీఈడి కాలేజ్ ఉంది. అలాగే తెలంగాణలో డిస్ట్రిక్ట్స్లలో ఉన్నాయి, కొన్ని రెప్యూటెడ్ బీఈడి కాలేజెస్ కూడా ఉన్నాయి. వాటిలో మీరు అడ్మిషన్ పొందవచ్చు. ఒక టీచర్గా మీరు, గవర్నమెంట్ టీచర్గా మీరు స్కూల్ అసిస్టెంట్గా వెళ్ళవచ్చు. అదేవిధంగా నవోదయ విద్యాలయ స్కూల్స్, కేంద్రీయ విద్యాలయ స్కూల్స్, కస్తూర్బా మోడల్ స్కూల్స్, ఇంకా అనేక రకాల కేంద్ర ప్రభుత్వ మరియు రాష్ట్ర ప్రభుత్వ స్కూళ్ళలో మీరు టీచర్గా మీరు నియామకం కావాలంటే బీఈడి కోర్స్ చేసి ఉండాలి. దీనికోసం 150 క్వశ్చన్స్ ఎలా వస్తాయో ఒక్కసారి చూద్దాం. మీ సబ్జెక్ట్ మీద 60 క్వశ్చన్స్ అడుగుతారండి. సోషల్ స్టడీస్, ఫిజికల్ సైన్స్, మ్యాథమెటిక్స్, బయాలజికల్ సైన్స్ మీద 60 క్వశ్చన్స్ పడతాయి. ఇక రిమైనింగ్ అంతా కామన్ పేపర్ ఫర్ ఆల్. అంటే దీంట్లో కూడా ఈ 60 మార్క్స్ కూడా అందరూ కూడా కామను. బైపీసీ వాళ్ళకి, ఎంపీసీ వాళ్ళకు, అదేవిధంగా బీజెడ్సి, ఎంపీసీ, బిఏ ఏ గ్రూప్ అయినా కామన్గా మ్యాథమెటిక్స్లో, అదేవిధంగా సోషల్ స్టడీస్లో, సైన్స్లో అన్నిటి ఉన్నాయి. నెక్స్ట్ టీచింగ్ యాప్టిట్యూడ్ మీద 20 ప్రశ్నలు అడుగుతారు. బోధనా సామర్థ్యం, మీరే ఒక టీచర్ అయితే క్లాస్ రూమ్ని ఏ విధంగా కంట్రోల్ చేస్తారు? క్లాస్ రూమ్లో ఒక పిల్లవాడు అల్లరి చేస్తూ ఉన్నాడు, మరి అల్లరిని ఎంకరేజ్ చేస్తారా? అదేవిధంగా తగిన కారణాలు వెతుకుతారా? లేకపోతే అక్కడ రీజన్ తెలుసుకుంటారా, తెలుసుకోరా? మీరు దాని మీద కొన్ని క్వశ్చన్స్ వస్తాయి. మీరు చదువు చెప్పేటప్పుడు కూడా ఐ కాంటాక్ట్ మెయింటెనెన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. బాగా చదివే వాళ్ళకి చెప్తారా, చదవని వాళ్ళని కూడా చూసుకొని చెప్తారా అనేటువంటిది ఇంపార్టెంట్. ఒక టీచర్గా ఎఫెక్టివ్ టీచింగ్, లెర్నర్గా లెర్నింగ్ డిజబిలిటీస్ చూడాలి. అదేవిధంగా టీచర్లు లెర్నింగు, మరి ఇక్కడ మనకు ఒక ఉపాధ్యాయుడిగా వచ్చింది చెప్పడమే కాదు, అక్కడ లెర్నర్ లెవెల్లోకి పోయి మనము పాఠం చెప్పినట్లయితే వాళ్ళకు మెదడులోకి ఎక్కడానికి అవకాశం ఉంటుంది. అప్పుడు టీచర్ ఒక గేమ్ చేంజర్గా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే పాఠం చెప్పేటువంటి ఉపాధ్యాయుడు పిల్లలకు ఒక బొమ్మల రూపంలో, ఒక సులభమైన మార్గంలో పాఠం చెప్పినప్పుడు విద్యార్థులు ఒక బెస్ట్ టీచర్గా వాళ్ళ మనసుల్లో ఎప్పటికి ఉంచుకుంటారు. అలా బెస్ట్ టీచింగ్, బెస్ట్ లెర్నింగ్, టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్, టీచర్కి స్టూడెంట్స్కి మధ్య జరిగేటువంటి ప్రాసెస్ టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ అంటాం. అదేవిధంగా జనరల్ ఇంగ్లీష్, ఏ ఎగ్జామ్ పైన జనరల్ ఇంగ్లీష్ కామన్. మనం చూసినట్లయితే వెర్బ్ ఫామ్స్, కరెక్షన్ ఆఫ్ సెంటెన్సు, యాక్టివైజ్, ప్యాసివైజ్, డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్, పారాగ్రాఫ్ ఇస్తారు. ఇట్లా మీకు వెర్బ్ ఫామ్స్ కూడా తెలియాల్సినటువంటి అవసరం ఉంటుంది. ముఖ్యంగా ప్రశ్నలన్నీ కూడా వెర్బ్ ఫామ్స్ మీద వస్తాయి. ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్ మీద వస్తాయి. అవి చూసుకోండి.
జనరల్ నాలెడ్జ్. ఇప్పుడు మనకు మరి పొలిటికల్ అఫైర్స్, మనకు రష్యాకు, ఉక్రెయిన్కు, అమెరికాకు, పాకిస్తాన్కు, వివిధ దేశాల మధ్య యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. అక్కడ కారణాలు ఏంటి? అదేవిధంగా మనకు ఐపీఎల్ గేమ్స్ ఉన్నాయి, ఏషియన్ గేమ్స్ ఉన్నాయి, ఇంటర్నేషనల్ క్రికెట్ ఉంది, స్పోర్ట్స్ ఉంది. ఒక్కటని కాదండి, భారత రాజ్యాంగం మించి ప్రశ్నలు వస్తాయి, విటమిన్ల మించి ప్రశ్నలు వస్తాయి, ఉష్ణోగ్రతల మించి వస్తాయి. అదేవిధంగా ఇప్పుడు ఇంకా చూసినట్లయితే భారతదేశంలో ఈ యొక్క నేషనల్ ఎడ్యుకేషన్ డే ఎప్పుడు సెలబ్రేట్ చేస్తారు? నవంబర్ 11 రోజు చేస్తారు. మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి. మన భారతదేశంలో విద్యా మంత్రిగా పనిచేస్తారు. అలా కొన్ని ప్రశ్నలు వస్తాయి. ఒక్క రంగంని కాదండి, జాగ్రఫీ మీద పట్టు ఉండాలి, హిస్టరీ మీద పట్టు ఉండాలి, పాలిటీ మీద పట్టు ఉండాలి, ఎకానమీ మీద పట్టు ఉండాలి, సైన్స్ అండ్ టెక్నాలజీ మించి పట్టు ఉండాలి, విటమిన్లు, హార్మోన్లు, మైటోకాండ్రియా, అదేవిధంగా ఫోటోసింథసిస్, బ్లడ్ గ్రూప్స్, బ్లడ్ రిలేషన్స్, మొత్తం జీర్ణ వ్యవస్థ మొత్తం తెలియవలసిన అవసరం. నెక్స్ట్ కంప్యూటర్ ఎబిలిటీ 20 క్వశ్చన్లు వస్తాయండి. ఇక్కడ ఎంఎస్ ఆఫీస్ మీద పట్టు ఉండాలి. ఇప్పుడు ఏఐ టూల్స్ వచ్చినాయి. ఈ ఏఐ టూల్స్లో టీచింగ్కి ఏ విధంగా ఉపయోగపడుతున్నాయి, ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఎట్లా ఉపయోగపడుతుంది, లాంగ్వేజ్ లెర్నింగ్కి ఎటువంటి టూల్స్ ఉన్నాయి. ఏఐ యువ అఫీషియల్ వెబ్సైట్ ఉంది. ఒక కొటేషన్ ఇస్తారండి, ఏఐ ఫర్ ఆల్ కొటేషన్ గివెన్ బై అని అంటారు. ఇది యునెస్కో వాళ్ళు ఇచ్చినటువంటి కొటేషన్స్. అరిస్టాటిల్, ప్లాటో, అదేవిధంగా యూజీసీ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ మనకు 2020లో వచ్చింది. మరి ఇంతకుముందు నూతన విద్యా విధానం 1986లో వచ్చింది. 10+2+3 ఉంది. ఇక్కడ వచ్చేసినట్లయితే మనకు ఎడ్యుకేషన్ అనేటువంటిది మనకి ఇక్కడ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో ఉన్నాయి. కంప్యూటర్ అప్లికేషన్స్లో చూసినట్లయితే ఇంటర్నెట్ కనెక్టివిటీ ఎట్లా, వైఫై అంటే ఏంది, వాట్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ వైఫై, ఎవరిబడి యూజింగ్ వైఫై, వాట్ ఇస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ వైఫై, వైర్లెస్ ఫిడిలిటీ, వైఫై ఎన్ని మీటర్లు డిస్టెన్స్ లాగుతుంది, 80 మీటర్స్ డిస్టెన్స్ లాగుతుంది. అదేవిధంగా బ్లూటూత్ ఎన్ని మీటర్ల డిస్టెన్స్ లాగుతుంది, 20 మీటర్స్ డిస్టెన్స్ లాగుతుంది. ద లేటెస్ట్ అడ్వాన్స్ టెక్నాలజీ ఆఫ్ వైఫైకి అడ్వాన్స్ వచ్చినటువంటి అడ్వాన్స్ వర్షన్ లైట్ ఫిడిలిటీ వచ్చింది. ఇట్లా ఒక్కటని కాదు, పవర్ పాయింట్ ప్రజెంటేషను, టోటల్ టెక్నాలజీసు, హార్డ్వేరు, సాఫ్ట్వేరు, అదేవిధంగా కంప్యూటర్ టెక్నాలజీసు, అడ్వాన్స్ టెక్నాలజీస్ ఇవన్నీ ఉన్నాయి. వీటి మీద 150 క్వశ్చన్స్ వస్తాయి, 150 ఆన్సర్స్ ఉంటాయి. బెస్ట్ ర్యాంక్, మంచి మార్కులు సంపాదించినట్లయితే మీరు అనుకున్నటువంటి కాలేజీలో, యూనివర్సిటీలో అడుగు పెట్టవచ్చు. తద్వారా మీకు అక్కడ యూనివర్సిటీలో సివిల్స్ కావచ్చు, గ్రూప్స్ కావచ్చు, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కావచ్చు, ప్రిపేర్ కావడానికి అవకాశం ఉంటుంది. మీకు ఫుడ్ షెల్టర్ కూడా అక్కడ యూనివర్సిటీలో అడుగు పెట్టినట్లయితే మీరు మంచిగా ముందడుగు వేయడానికి అవకాశం ఉంటుంది. ఇప్పటివరకు మనము ఎడ్సెట్ ఎగ్జామ్ గురించి చూసాము. ఎడ్సెట్ ఎగ్జామ్ వచ్చేసేసి మనకు 12th మే రోజు ఎగ్జామ్ షెడ్యూల్ అయి ఉంది. ఎవరైతే అప్లై చేసిన అభ్యర్థులు ఉన్నారో మంచిగా ప్రిపేర్ కండి. ఐ విష్ ఆల్ ద బెస్ట్ టు యూ ఆల్. నెక్స్ట్ టీజీ ఐసెట్ ఎగ్జాము మనకు ఈ నెలలోనే ఉంది, 13 and 14th. చాలామంది అనుకుంటారు డిగ్రీ అయిపోయాక ప్రిపేర్ కావచ్చులే, నెక్స్ట్ ఇయర్ ప్రిపేర్ కావచ్చులే అంటారు. ఒక సంవత్సరం వృధా అవుతుందండి. మనము సమయాన్ని తిరిగి వెనక్కి తీసుకురాలేము. వేసిన అడుగుని మళ్ళీ వెనక్కి తీసుకోవటం అంటే మన యొక్క ప్రణాళిక లేకపోవడం అవుతుంది. కాబట్టి ఇది కూడా ఓన్లీ ఐసెట్కి అప్లై చేసినటువంటి అభ్యర్థులు 13th and 14th మే ఎగ్జామ్ ఉన్నది. దీనికోసం మీకు మంచిగా ప్రిపేర్ కండి. ఐసెట్ ఎగ్జామ్ ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఎంబీఏ మరియు ఎంసీఏ కోర్స్ చేయవచ్చు. ఎంబీఏ మనకు యూనివర్సిటీ క్యాంపస్ సీట్లు ఉన్నాయి, క్యాంపస్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, పీజీ కాలేజెస్ ఉన్నాయి, గవర్నమెంట్ కాలేజీలు ఉన్నాయి, పీజీ కాలేజ్ సిద్దిపేట్, జోగిపేట్, నర్సాపూర్ అట్లా కాలేజీలు ఉన్నాయి. ఎంజీ యూనివర్సిటీ వారు ఈసారి ఐసెట్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారు. దీనికోసం ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ కూడా మీకు అందుబాటులో ఉన్నాయి, అందరూ కూడా ఉపయోగించుకోండి. దానికోసం మనకు 200 క్వశ్చన్స్, 200 మార్క్స్ ఉంటాయండి. అనలిటికల్ ఎబిలిటీ 75 మార్క్స్, మ్యాథమెటికల్ ఎబిలిటీ 75 మార్క్స్, కంప్యూటర్ ఎబిలిటీ 50 మార్క్స్. ఎవరైతే ఐసెట్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతారో, మంచి మార్కులు సాధిస్తారో, భవిష్యత్తులో బ్యాంక్ ఎగ్జామ్లో, రైల్వేలో, స్టాఫ్ సెలక్షన్ కమిషన్లో ఖచ్చితంగా జాబ్ కొట్టడానికి అవకాశం ఉంటుంది. ఈ సిలబసే మీకు సెంట్రల్ ఎగ్జామ్స్ సిలబస్ ఉంటుంది. కాబట్టి తక్కువ సమయం ఉంది,
ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకొని ఉన్నత విద్యలో మీరు అడుగు పెట్టాలంటే మీ ప్రణాళిక, మీ పట్టుదల, మీ మీ యొక్క అండర్స్టాండింగు, మీ ప్రాక్టీస్ ఆఫ్ ప్రజెంటేషను ఉన్న సమయంలో మీరు అన్ని క్వశ్చన్లకి ఎగ్జామ్ రాయడానికి ప్రయత్నం చేయండి. ఇక్కడ నెగిటివ్ మార్క్స్ ఏం లేవు కాబట్టి రాయండి. రిస్క్ తీసుకోకపోతే జీవితంలో జీవరాశులకు ఎవరికి కూడా మంచి జీవితం ఉండదు. మీరు ఉన్నత విద్యలో అడుగు పెట్టాలంటే మీరు శ్రమించాలి, ప్రణాళికబద్ధంగా సిలబస్ అండర్స్టాండ్ చేసుకోవాలి. ఆ తర్వాత పాత ప్రశ్నపత్రాలు చూడాలి, మోడల్ ప్రశ్నపత్రాలు చూడాలి. టైం మేనేజ్మెంట్ చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ చూద్దాం, టీజీ లా సెట్, ఎల్ఎల్బి కోర్స్, వకీల్ సాబ్, జైభీమ్ లాంటి ఇటీవల వచ్చినటువంటి కోర్టు సినిమా కూడా కావచ్చు. ఏది ఏమైనా మనకు భారత రాజ్యాంగం మీద పట్టు ఉంటే, ఇంగ్లీష్ మీద పట్టు ఉన్నట్లయితే మనకు లా సెట్లో సీటు కొట్టడం చాలా సులభం. మనం ఇప్పుడు చూస్తున్నాం, తమిళనాడులో విజయ్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడానికి మెజారిటీ మ్యాజిక్ ఫిగర్ క్రాస్ కావాలనేటువంటి ఒక నిబంధన ఉంది కారణంగా మనకు అటువైపు గవర్నర్ని తప్పట్టాలా, అక్కడ ఉన్నటువంటి వ్యవస్థను తప్పట్టాలా కాదు, రాజ్యాంగ వ్యవస్థల్లో ఆల్రెడీ మనకు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కాన్స్టిట్యూషనల్గా ఉన్నాయి కాబట్టి వారి యొక్క రోల్ని ప్లే చేస్తున్నారు. అంతకంటే ఎక్కువ ఏం లేదు. ఒక బొమ్మాయి కేసు ఉన్నది, అదేవిధంగా యడ్యూరప్ప కేసు ఉన్నది కర్ణాటకకు సంబంధించి. ఆ రాష్ట్రాల్లో మ్యాజిక్ ఫిగర్ రాకపోయినా కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికార బలంతో ఆ రాష్ట్రాలలో ప్రమాణ స్వీకారం కూడా చేయించడం జరిగింది. అంటే ఇక్కడ ఇదొక పొలిటికల్ గేమ్ చేంజర్ అండి, ఏం లేదు. ఇక్కడ మనకు కాన్స్టిట్యూషనల్ పట్టు వచ్చిందంటే ఈ భారతదేశంలో ఎలా ఉండాలి, ఎలా ఉండొద్దు మొత్తం కూడా మనకు భారత రాజ్యాంగం నేర్పిస్తుంది. దీంట్లో ఎగ్జిక్యూటివ్, లెజిస్లేటివ్, అడ్మినిస్ట్రేటివ్ ఇవన్నీ ఉంటాయి. అంటే ఇక్కడ మనకు ప్రభుత్వ యంత్రాంగం ఉంటుంది, శాసన యంత్రాంగం ఉంటుంది, కోర్టులు ఉంటాయి, అన్ని రంగాలుగా ఉంటాయి. ఇక్కడ మనకు వచ్చేసేసి 120 క్వశ్చన్స్ ఉంటాయి, 120 మార్క్స్ ఉంటాయి, జనరల్ ఇంగ్లీష్ ఉంటాయి, జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ ఉంటాయి. ఒక్కటి చెప్పాలంటే లోక జ్ఞానం తెలిసినటువంటి వ్యక్తి నియమ నిబంధనలకు అనుకూలంగా తెలుసుకొని, లోకంలో మనం చూస్తుంటాం, జైభీమ్ అనే ఒక సినిమా ఉంది, ప్రజాదరణ పొందినటువంటి ఒక గొప్ప సినిమా, సూర్య హీరో తీశాడు. సాధారణంగా పోలీసులు సామాన్య ప్రజలే తప్పు చేస్తారా తెలిస్తే లేక, పోలీసులు కూడా తప్పు చేస్తారా, న్యాయ వ్యవస్థలు కూడా కొన్ని సందర్భాల్లో తప్పులు చేసినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. చూసినట్లయితే జైభీమ్ సినిమాలో చూసినట్లయితే వారికి ఒక కేసు కావాలి, నిందితులను పట్టుకోవడానికి తప్పు చేయనటువంటి సామాన్య ప్రజలను తీసుకొచ్చేసి పోలీస్ స్టేషన్లలో, కోర్టుల్లో తిప్పినప్పుడు నిజంగా ఈరోజు చూసినట్లయితే న్యాయ వ్యవస్థలో ఒక కమర్షియల్గా ఏర్పడ్డది. ఇప్పుడు వారు తక్కువ లా ఫీజు తీసుకొని కూడా కేసు టేకప్ చేసి వారు ఆ పోలీసులు చేసిన తప్పుని కోర్టులో ఆధారంగా చూపించేసేసి మనకు జస్టిస్ ఫర్ ఆల్, న్యాయం అందరికీ చేరాలనేటువంటి ఉద్దేశంతో సినిమా తీయడం జరిగింది, జైభీమ్ అనేటువంటి సినిమా. ఇక్కడ ముఖ్యంగా న్యాయవాది అనేటువంటి వ్యక్తికి జ్యుడిషియల్ మంచి పట్టు ఉండాలి, భారత రాజ్యాంగం మీద మంచి పట్టు ఉన్నట్లయితే ఒక ఆర్గ్యుమెంట్ స్కిల్స్ ఉండాలి, కోర్టులో న్యాయబద్ధంగా వాదించేటువంటి శక్తి ఉన్నట్లయితే మీరు ఆల్రెడీ లా అప్లై చేస్తున్నారు, మరి ఆ ఎగ్జామ్ కోసం మంచిగా ప్రిపేర్ కాండి. ఒక భవిష్యత్తులో ఒక న్యాయ నిపుణులుగా సుప్రీంకోర్టులో, హైకోర్టులో, జిల్లా కోర్టుల్లో లీగల్ ఆఫీసర్గా, జడ్జెస్గా, అడ్వకేట్గా మీరు మీ యొక్క జీవితాన్ని రాణించవచ్చు. ఇంటర్నేషనల్ కోర్ట్స్లో కూడా మీరు ముందడుగుగా వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి. సివిల్ జడ్జిగా నెక్స్ట్ ఒకే ఒక ఎంట్రన్స్ ఎగ్జాము, ఎటువంటి రాత పరీక్ష ఉండదండి. ఇప్పటివరకు ఎన్ని ఎగ్జామ్స్ రాయాలని చెప్పినాను, లాస్ట్ సెట్ కూడా మీకు 18th మే షెడ్యూల్ అయింది. కానీ చూడండి, ఏ ఎగ్జామ్ కూడా ఒక 3-4 డేస్ టైమే ఉంది. ఇక్కడ చూసినట్లయితే రెడ్ సెట్ 12th స్టార్ట్ అయితే మనకి ఇక్కడ 13th 14th షెడ్యూల్ అయింది. ఇక్కడ మనకు 18th ఉంది, ఇక్కడ ఈ నెల లాస్ట్లో ఉంది.
ఫిజికల్ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ బీపీఎడి ఎవరైతే యూనిఫామ్ జాబ్ కావాలి అని అనుకుంటారో జూన్ 2 రోజు పోలీస్ కానిస్టేబుల్ ఎస్ఐ నోటిఫికేషన్ గురించి ఉద్యోగ అవకాశాల గురించి ఒక ప్రకటన రాబోతుంది. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి స్పీచ్లో ఉండడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ప్రజాపాలనలో భాగంగా నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలనేటువంటి సదుద్దేశంతోనే ముందడుగు వేస్తున్నారు. పరిపాలనలో భాగంగా ఫిజికల్ ఎడ్యుకేషన్ సెట్ బీపీఎడ్లో మనకు సంబంధించి 4 days ఉంటుందండి. 31 మే టు 3 జూన్ వరకు ఉంటుంది ఈ 4 రోజులు. దీంట్లో ఏం లేదండి, రన్నింగ్, హై జంప్, లాంగ్ జంప్, షార్ట్ పుట్, జావ్లింగ్ త్రో ఇవే ఉంటాయండి. మీరు పోలీస్ డిపార్ట్మెంట్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు కూడా ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్లు ఏదైతే ఉంటాయో ఇవి ప్రిపేర్ అయితే సరిపోద్ది. బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్, నేవీ, అగ్నివీర్, అగ్నిపత్ ఇవన్నీ ఏదైతే ఉంటాయో ఎవరైతే సెంట్రల్లో స్టేట్లో యూనిఫామ్ జాబ్ కావాలనేటువంటి ఆలోచనతో దేశ రక్షణలో నిమగ్నమై ఉంటారో, ఎవరైతే ఎన్సీసీ కంప్లీట్ చేస్తున్నారో, ఎవరైతే ముఖ్యంగా చెప్పాలంటే మన బాడీ మన ఆధీనంలో ఉండడం కోసము బ్యాచులర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ మన ఆరోగ్యంగా ఫిట్నెస్ పరంగా మొత్తం ఉంటుంది. అదేవిధంగా పిల్లల్ని ఆడిపించవచ్చు. తద్వారా జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో, ఒలింపిక్స్ స్థాయిలో ఒక ద్రోణాచార్యులుగా మరి బీపీఎడ్ కోర్స్ చేస్తున్నటువంటి వాళ్ళు అలా మీరు స్థిరత్వం ఎంట్రన్స్ దీని పరీక్ష కోసం కూడా ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్. ఇక చూసినట్లయితే కామన్ పీజీ ఎంట్రన్స్ టెస్ట్ ఎంఏ, ఎంకామ్, ఎంఎస్సికి సంబంధించి ఈ మే నెలలోనే చివరి కల్లా మనకు నోటిఫికేషన్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే లేట్ అయింది. కొన్ని యూనివర్సిటీలు ఎగ్జామ్స్ 6th సెమిస్టర్ కంప్లీట్ చేసినాయి. ఇంకా కొన్ని యూనివర్సిటీలు 16th నుంచి ఎగ్జామ్స్ కంటిన్యూ చేస్తున్నాయి. కాబట్టి జూన్ 2nd వీక్ నుంచి లేదా 3rd వీక్ నుంచి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేస్తారు. ఇక్కడ మనకు జర్నలిజము, పొలిటికల్ సైన్సు, పబ్లిక్ అడ్మినిస్ట్రేషను, లైబ్రరీ సైన్సు, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ, ఎన్విరాన్మెంటల్ సైన్స్, ఫోరెన్సిక్ సైన్స్ ఇట్లా అనేక రకాల సబ్జెక్టులు మనకు తెలంగాణలో ఉన్నటువంటి 8 మేజర్ యూనివర్సిటీలలో పీజీ ఎగ్జామ్కి కోసం ప్రవేశ పరీక్ష. దీనికి మనకి ఇంకా నోటిఫికేషన్ ఇంకా వెలువరలేదు. ఈ నెలలో వస్తుంది. వచ్చే నెలలో ఎగ్జామ్స్ ఉంటాయి. దానికోసం మీరందరూ కూడా మంచిగా ప్రయత్నం చేయండి. 90 క్వశ్చన్స్ వస్తాయి. ఇక్కడ వచ్చేసేసి 100 క్వశ్చన్స్ వస్తాయి. 90 minutes ఉంటుంది. మీరు ఆ యొక్క 100 ప్రశ్నలకు 90 నిమిషాల్లో ఎగ్జామ్ ఎలా రాయాలనేటువంటి సంసిద్ధంగా అండి. దీనికోసం ప్రీవియస్ ఎంట్రన్స్ క్వశ్చన్ పేపర్లు వచ్చేసేసి ఈ లైబ్రరీ తెలంగాణ బ్లాగ్ స్పాట్లో గత 10 సంవత్సరాల క్వశ్చన్ పేపర్లతో పాటు ఆన్సర్ స్క్రిప్ట్లు అన్నీ కూడా నేను ఆన్సర్కి కూడా నేను అందుబాటులో ఉంచాను. వాటిని అన్నిటిని కూడా మీరు ఉపయోగించుకోండి. ఈ యొక్క ఎంట్రన్స్లు తెలంగాణ రాష్ట్రంలో డిగ్రీ కంప్లీట్ చేస్తున్నటువంటి విద్యార్థులు, డిగ్రీ కంప్లీట్ అయినటువంటి విద్యార్థులు ప్రవేశ పరీక్షలు ఎగ్జామ్స్ షెడ్యూల్ వచ్చి ఉన్నాయి. ఇంతసేపు మీకు ఏ ఎగ్జామ్ ఏ రోజు ఉంటారనేటువంటి తెలియజేశాను. కాబట్టి మీరు ఉన్న సమయంలో సిలబస్, ఓల్డ్ క్వశ్చన్ పేపర్లు ప్రాక్టీస్ చేసుకుంటూ ముందడికేయండి. ఖచ్చితంగా మీరు ఉన్న స్థితి నుంచి ఉన్నత విద్యా సంస్థల్లోకి, ఉన్నత రంగంలోకి ఎదగడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఐ విష్ ఆల్ ద బెస్ట్ టు ఆల్ ద ఆస్పిరెంట్స్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ ఆఫ్ తెలంగాణ స్టూడెంట్స్. అండ్ దీనికి సంబంధించి ఇలాంటి వీడియోలు మీకు రావాలంటే సబ్స్క్రైబ్ కెరీర్ కోచ్ డాక్టర్ డిపి యూట్యూబ్ ఛానల్. ఐ విష్ ఆల్ ద బెస్ట్ టు ఆల్ ద స్టూడెంట్స్. థ్యాంక్ యూ.